నమస్కారం, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. కలియుగం, అందులోనూ మనం ఇప్పుడున్న సొసైటీ చూస్తే ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా దేశ విదేశాలకు ప్రయాణాలు, సోషల్ మీడియా అరచేతిలోనే మనకు ప్రపంచం కనిపిస్తుంది. ఈ క్రమంలో పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడ్డ మనకు సనాతన ధర్మం అంతరించిపోతుందేమో, ఆచరించే వాళ్ళు తక్కువయ్యారు అనే వాదన ఒకవైపు వినిపిస్తున్నా, గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ మధ్య కాలంలో హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల మక్కువ, ఇష్టం అన్నీ పెరిగి ఈ మార్గంలోకి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే అనేక సందేహాలున్న టీవీలు, ముఖ్యంగా సినిమాలు అప్పుడప్పుడు కొన్ని మన చరిత్ర, మన ధర్మం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఇటువంటి అనేక అంశాలను చూపిస్తూ ఉండడం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి అనేక విషయాలు వాళ్ళ క్లియర్గా మాట్లాడడం కోసం ఈరోజు మనం ఉన్నాము. ఆదిశంకరాచార్య భక్త సమాజ స్థాపకులు, అలాగే శృంగేరి పీఠ ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆధ్యాత్మికవేత్త, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. ఎందుకంటే సైన్స్, స్పిరిచువాలిటీ రెండింటిని కలిపి చెప్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాదు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత పురస్కారంగా గురువుల పేరు మీద ఇవ్వబడేటువంటి భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారేశమ్మ గారి దగ్గర ఉన్నారు. ఆలస్యం చేయకుండా గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, టీవీలు, సినిమాలు 90% వాటి ఇంపాక్ట్ ఉంటుంది అని కొంతమంది వాదన. అది మంచైనా చెడైనా. అయితే అది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది చావా సినిమా. శివాజీ గారి పుత్రులు శంభాజీ గారి సినిమా చూశారు, ఓకే మన ధర్మం కోసం ఇంతమంది ప్రాణాలు అర్పించారు, ఇదంతా ఒకవైపు వినిపిస్తుంటే, సినిమా చూసి బయటకు వస్తున్న వాళ్ళ భావోద్వేగాలు, థియేటర్లో భావోద్వేగాలు చూస్తున్నాం. ఈ భావోద్వేగాల్ని పాజిటివ్గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది అయితే ఉత్తరప్రదేశ్లో రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైతే ముస్లిం మతస్థుల పేర్లు వీధులకు, ఆ ఊర్లకు ఉన్నాయో అవి ధ్వంసం చేస్తున్నారు. ఈ అంశాన్నంతా మీరు ఏ దృష్టితో చూస్తారు, జనం ఏ దృష్టితో చూడాలి? ఒకటి, ఎనలేని దాడులు మన మీద జరిగినాయమ్మా. ఇది వాస్తవం, దీన్ని ఎవరూ మార్చలేరు. నువ్వు ఇవాళ సినిమా చూస్తున్నావు, కానీ మేము గుళ్ళకి చాలా వెళ్తూ ఉంటాం. నేను ఏ పాత గుడికి వెళ్ళినా, ఏ మన నిజంగా మహత్తరమైన క్షేత్రాలు మన వాళ్ళు కట్టినవి మామూలువి కాదు, ఏ గుడికి వెళ్ళినా ఈ గుళ్ళో ఏంటండి వినాయకుడు తొండం విరిగిపోయింది, ఈ దేవుళ్ళ చేతులు విరిగిపోయినాయేంటి, ఆ నాట్యం చేసి ఆమె కాళ్ళు విరిగిపోయినాయేమిటి, ఈ బొమ్మని ఇలా ఇరక్కొట్టారేమిటి, ఈ గుళ్ళల్లో నుంచి విగ్రహాలను ఇలా పెకిలించి బయటపడేశారేంటి, ఇది ఇలా పాడు చేశారు అంటే, ఎక్కడ మనం తీసుకున్నా ఇది బాబర్ చేశాడండి, లేదు ఇది హుమాయూన్ చేశాడండి, ఇది అక్బర్ చేశాడండి, ఇది షాజహాన్ చేశాడండి, ఇది ఔరంగజేబ్ చేశాడండి, ఇవి గోల్కొండ నవాబులు పాడు చేసినవండి, ఇవి బహమనీ సుల్తాన్లు పాడు చేసినవండి అంటూ, ఇది టిప్పు సుల్తాన్ సమయంలో పాడైందండి అంటూ ప్రతిదీ వాళ్ళ వైపుకే వేలు పెట్టి చూపించబడుతుంది. ఇది మాలిక్ కఫూర్ వచ్చి పాడు చేశాడండి. మాలిక్ కఫూర్ హిందువే, బ్రాహ్మణ పిల్లవాడు, అతి చిన్న వయసులో వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు ఆఫ్ఘనిస్తాన్. వాడిని మొత్తం బ్రెయిన్ వాష్ చేసి ఈ ధర్మం మీద దాడి చేసేట్టుగా తయారు చేశారు. ఔరంగజేబ్ కూడా అదే చేశాడు. నువ్వు ఇందాక సినిమా అన్నావు కదమ్మా, చావా కొడుకుని ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయాలనే ప్రయత్నం చేశాడు ఔరంగజేబ్. చెరబట్టాడు శంభాజీ భార్యని, చెరలో పెట్టి కొడుకుకి మొత్తం దుర్బోధాలు చేశాడు. మళ్ళీ తల్లి మాటలతో తెలుసుకొని జ్ఞానం నమ్మకంగా పక్కన ఉంటున్నట్టుగా ఉండి తాతగారి యొక్క భవానీ ఖడ్గం అవన్నీ సంపాదించి బయటకు వచ్చాడు. కాబట్టి అసలు ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మన చరిత్ర నాశనం. ఇప్పుడు మనం పాఠ్య పుస్తకాలు చదువుకున్నాము, చిన్నప్పటి నుంచి మన బుక్కుల్లో ఏముంటుందమ్మా, ఔరంగజేబ్ తాను కుట్టుకొని ఆ వచ్చిన డబ్బులతోటే భోజనం చేసేవాడు, కాశీని ఇరగ్గొట్టాడని రాయలేదు. కాశీ గుడి సర్వనాశనం కావడానికి ఆలంగిరి పుస్తకం తీసుకుంటే ఔరంగజేబే అక్కడ రాసుకొని ఉన్నాడుగా, అవునా? మరి ఈ చరిత్ర ఎందుకు రాయలేదు, ఎవరు రాయలేదు అంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వరుసగా 5 టర్ములు మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముస్లిమే ఉన్నాడు. ఎంత ఉంటాడమ్మా? ఆ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళకే ఎలా ఇచ్చారు? కమ్యూనిస్టు భావజాలాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి చొప్పించి గుప్పించి లోపల పెట్టారే. నువ్వు చెప్పినట్టుగా సినిమాల్లో కూడా కమ్యూనిస్టు భావనలని, అంటే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ధర్మం, మన పెద్దది అంతా అశాస్త్రీయము,
మూఢనమ్మకము, ఛాందసము అని కొట్టిపారేసి హ్యాట్ నెత్తి మీద పెట్టుకొని నోట్లో ఒక చిన్న సిగరెట్ పెట్టుకొని ఈ చేతిలో ఒక అద్భుతమైన స్టిక్ లాంటిది పట్టుకొని కోటు సూటు బూటు వేసుకుంటే కల్చరు. ఓ ధోతి ఉత్తరయం కట్టుకొని వాడు ఆకాశంలో గ్రహణం ఈ సమయంలో వస్తుందిరా, వాడు రాసినా అది జరిగినా వీడు వెధవే, వీడు ఛాందసుడు. ఇంత ఇంజనీరింగ్ స్కిల్స్ వచ్చినా వీడు పనికిమాలిన వాడే. ఈ భావజాలాన్ని బాగా నింపేశారు. పెరియార్ రామస్వామి కల్చర్ నుంచి ఇది వచ్చి కరుణానిధి ఏమడిగాడమ్మా, రాముడు ఇక్కడి నుంచి సీతా అమ్మవారి కోసం అక్కడ సేతువు కట్టాడు అంటే కరుణానిధి ఎంత ఒళ్ళు కొవ్వు కాకపోతే ఏం మాట్లాడాడమ్మా, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు వంతెన కట్టడానికి అని చాలా హాస్యాస్పదంగా అడిగాడు. కొవ్వే కదా అది. అదొక్కటే కాదు, రావణుడు ఏమో ఇక్కడ దాకా ఏ వారధి లేకుండా వచ్చినప్పుడు, శూర్పణకు వచ్చినప్పుడు, మారీచి వచ్చినప్పుడు రాముడు మాత్రం వారధి కట్టుకుని ఎందుకు వెళ్ళాడు, దేవుడు కదా మరి రావణుడిలాగా వెళ్ళలేకపోయాడా అనేది కూడా ఇంకా వాళ్ళ వాదన. కానీ రావణాసురుడు వచ్చాడు కానీ రావణాసురుడు రాక్షస సేనని మొత్తం తేలేదు కదా. రెండు, ఆయన వెళ్ళాలనుకుంటే ఆంజనేయ స్వామి తీసుకెళ్ళగలడు అనే విషయం కూడా మనకు తెలుసు కదా. ఆయన భుజం మీద ఎక్కితే తీసుకెళ్ళిపోతాడు కదా. కానీ ఆయన మానుష్య అవతారంలో వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఒక మనిషి ఏం చేయాలో అదే చేయాలి. ఒక హ్యూమన్ అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పడానికి రాముడు వచ్చాడు. ఇప్పుడు చూడమ్మా, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను అని అడిగాడు. మీకు శ్రీరంగం గుడి చూసావమ్మా, చిదంబరం క్షేత్రం చూసావా, రామేశ్వరం క్షేత్రం చూసావా, అవన్నీ కొట్టిన వాళ్ళు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారమ్మా? ఎన్ని రహస్యాలు ఇప్పటికే. ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళందరూ వీళ్ళు రాసింది అర్థం కాక కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. వీళ్ళు కట్టింది ఎట్లా కట్టారో అర్థం కాక. అద్భుతమైనటువంటి ఆస్ట్రోనాట్స్ వాళ్ళ బుర్రకు అర్థం కాని స్థాయిలో టెలిస్కోప్ కనుక్కోకముందే అద్భుతమైన క్షేత్రాలు, ఏకాంబరేశ్వర క్షేత్రం కానీ, శృంగేరిలో విద్యాశంకర భారతీ స్వామి వారి క్షేత్రం కానీ, విద్యాశంకర క్షేత్రం కానీ, ఇవన్నీ ఆర్కియలాజికల్ వండర్స్, ఎట్ ద సేమ్ టైం ఆస్ట్రలాజికల్ వండర్స్. ఎలా కట్టారమ్మా అంటే బుర్ర తక్కువ దద్దమ్మలు ఏది పడితే అది మాట్లాడి జనాల లోపల ఆవేశం తీసుకెళ్లారు. కానీ ఎక్కడైనా మన టెక్స్ట్ బుక్కుల్లో మన గుడి కట్టడానికి ఎంత కష్టమైనటువంటి టెక్నాలజీ వాడారు అనేది చదివామమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా. బట్ రామేశ్వరం గుడి చూడు, ప్రపంచంలో అంత పెద్ద కారిడార్ ఉన్నది ఇంకోటి ఉందా? మధుర మీనాక్షి అమ్మవారి గుడి చూడు, గూస్ బంప్స్ ఇట్లా లేచిపోతాయి. మరి అందులో ట్రిగ్నోమెట్రీ లేదా, అందులో జామెట్రీ లేదా, అందులో ఏ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కనిపించట్లేదా, అందులో అంతంత బరువులు నిలబెట్టాలనే టెక్నాలజీ తెలియట్లేదా? 200 టన్నుల రాయిని ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళిపోయి, ఒక 80 టన్స్ రాయిని తీసుకొని వెళ్ళిపోయి 200 అడుగులు ఎత్తు గోపురం మీద తీసుకొని ఫిక్స్ చేశారు కరెక్ట్గా. ఎలా చేశారు? ఎంత బ్రెయిన్ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి మీ దగ్గర. అప్పుడు ఇవేవి లేవే. కాబట్టి ఏం చేశారంటే ఒక ఎనలేని ద్రోహం మన సంస్కృతికి చేశారు. ఎనలేని ద్రోహం. అసలు కమ్యూనిస్టు భావజాలాన్ని తీసుకొచ్చి గుప్పిచ్చి పెట్టేశారు. నాకైతే ఒక వీడియోలో నేను చూశాను, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో నాకు తెలియదు, కానీ చచ్చేట్టు తిట్టాడు కాంగ్రెస్ వాళ్ళని, వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థ పెడుతూ. ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళల్లో చదువుకున్నవాడు ఒక్కడు ఉండడు, పరీక్ష రాసి పాస్ అయిన వాడు ఉండడు అని వీళ్ళని తిట్టి, కాంగ్రెస్ వాళ్ళది ఏముంది, వాళ్ళు మన భావజాలం ఏది చెప్పామో అదే పెట్టారు. కారణం ఏమిటి అంటే వాడివి 2 మనం ఒప్పుకుంటే మనం వాడన్నీ ఒప్పుకుంటాడు. ఏంటి ఒప్పుకోవాలి అంటే వాడు ఒక గోడ కట్టే దగ్గర 50 కోట్లు అవుతుందనుకో, 80 కోట్లు అంటాడు. నీ 80 కోట్లు నీ ఇష్టం అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ లాభం వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇది కమ్యూనిస్టులు చెప్పింది ఓపెన్ వేదిక మీద. ఏ కాంగ్రెస్ వాళ్ళు దీనికి రియాక్ట్ అవ్వరు. ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే అది నిజమే అయ్యి ఉండొచ్చు, లేకపోతే రియాక్ట్ అయ్యి చెప్తారు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు రియాక్ట్ కారు. ఆర్ఎస్ఎస్ విహెచ్పిలో పరీక్ష రాసి పాస్ ఎంత మేధావులు అక్కడ ఉంటారమ్మా, ఎలాంటి మేధావులు. నాగ్పూర్లో అసలు చదువుకున్న వాళ్ళు లేరట ఆర్ఎస్ఎస్ క్యాంపులు. నేను ఆ వీడియో ఇస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ విహెచ్పి. ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చాడు, జగన్ ప్రభుత్వాన్ని తిట్టాడు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు.
ఎవరిని తిట్లా, కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకు? భయం. కమ్యూనిస్టులు ముట్టుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు ఉన్నవి లేనివి అన్నీ తీసుకొచ్చి గుప్పించి లేనిపోని అమానుషతలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా చూపించి మిగతా మతాలని దేన్ని వంకబెట్టకుండా ఒక్క హిందూ ధర్మాన్ని వంకబెడుతూ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఎందుకు వచ్చింది భావోద్వేగం ఎవరికైనా ఒకసారి ఆలోచించమ్మా. నా శంభాజీని వాడు మతం మారమని, వాడు దేనికోసం చంపాడమ్మా? మతం మారు అన్నాడు. నేను మారను అంటే నాలుక కత్తిరిస్తాడా? గోర్లు పీకేసి వేళ్లకు వేళ్లు కత్తిరించి మర్మాంగాలు ఇంకా అందులో చూపిలేదు మొత్తం సినిమాలో. నెల రోజుల పాటు హింసించి చంపారమ్మా. కానీ ఏనాడు తన బాధని కానీ తన కష్టాన్ని కానీ వ్యక్తం చేయకుండా ఆ ఇట్లా వేలు కోసేసి దాని మీద ఉప్పు కారం పెట్టేవాళ్ళు. అది అతను అని కూడా బాధపడకుండా కంటెంబడి నీరు రాకుండా భరించిన మహాయోధుడు శంభాజీ. ఈ మాట వాళ్ళు రాసుకున్నారు, మనం చెప్పడం కాదు. అంటే అంత హింసించారు కదమ్మా, మరి కడుపు తరుక్కుపోదా? అంత హింసించిన వాడికి ఔరంగజేబ్ మార్గ్ అని పెడితే బయటికి వెళ్ళిన వాడికి ఎట్లా ఉంటుందమ్మా? ఒళ్ళు మండిపోదు? ఇప్పుడు అబ్దుల్ కలాం మార్గ్ అని పెట్టు, నేను గౌరవిస్తాను, నేను కూడా వచ్చి దండ వేస్తాను. నేనే కాదు, ప్రతి హిందూ వచ్చి వేస్తాను. నా సంస్కృతిని సర్వనాశనం చేసి నా మతం మీద దాడి చేశాడు వాడు. వాడి పేరు ఎందుకు ఉండాలి సెక్యులర్ అన్నప్పుడు? సెక్యులర్ కంట్రీలో వాళ్ళది కూడా ఉండొద్దు కదా, వాడి పేరు ఉండకూడదు కదా సెక్యులర్ అన్నప్పుడు. కాబట్టి అంటే ఈ దేశాన్ని దోపిడీ చేసుకోవడానికి వచ్చిన వాడు. అంటే దీనికి ఇప్పుడు ఆవేశం మన సమస్య ఎక్కడ వస్తుందంటే గురువు గారు, మిగతా మతాల వాళ్ళు చాప కింద నీరులాగా ఒక స్ట్రాటజీతో వెనక చాలా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని లాంగ్ రన్లో దీర్ఘ దృష్టితో పనిచేస్తున్నారు. చావా సినిమా వచ్చింది, ఆవేశపడ్డారు, అయిపోయింది. ఇది 1 నెల 2 నెలల్లో ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కార దిశగా వెళ్ళాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్కి డైరెక్ట్గా ట్రంప్ డిక్లేర్ చేశాడు, ఇండియాలో ఓటర్ల పెంపుదల కోసం ఎక్కువ మంది ఓట్లు వేసేట్టుగా చేయడం కోసం $21 మిలియన్ పంపించారు. మన దేశంలో ట్యాక్సులు లేవా? మనకు లేవా? మన ఓటింగ్ మరి వాళ్ళ ఓటింగ్ కూడా అంతే ఉందిగా. వాళ్ళ ఓటింగ్ పెంచుకోవడానికి అది వాడుకోవచ్చు కదా. ట్రంప్ అడిగింది అదే. వాట్ అబౌట్ అమెరికా అన్నాడు. ఇండియా మనకంటే ఎక్కువ ట్యాక్సులు వసూలు చేస్తుంది, వాళ్ళు మనకంటే కూడా రిచ్గా ట్యాక్సులను వసూలు చేయడంలో అది అసలు ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది మన దేశంలో కాకుండా 21 మిలియన్లు అది క్యాథోలిక్ గ్రూప్కి పంపించాను ఓపెన్గా చెప్తున్నాను. ఇక నీకు మన కేరళలో పిఎఫ్ఐ ఆర్గనైజేషన్స్కి దుబాయ్ నుంచి ఫండింగ్ అవుతున్నట్టు, యుఏఈ నుంచి ఫండింగ్ అవుతున్నట్టుగా వస్తుంది. వాళ్ళదంతా స్ట్రాటజికల్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్గా బిజినెస్ ఓరియంటెడ్గా అన్ని విధాలుగా వాళ్ళు చైన్ టు చైన్ లింక్ చేసుకుంటూ ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా ఎదుగుతున్నారు. నువ్వు చెప్పినట్టుగా హిందువుల్లో ఈ సినిమా వచ్చినప్పుడు ఆవేశం వచ్చి బోర్డు బాలగొట్టడం ఇది తప్ప ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తోటి వెళ్ళాలి అనేది లేదు. హిందువులలో ఇవాళ కావాల్సింది ఒక అబ్సల్యూట్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అమ్మ. ఎంత కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కావాలి అంటే ఇవాళ మొత్తం క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు ఎంత, ఈరోజు మారిన వాళ్ళ దాకా ఎంతమంది అని అప్డేటెడ్ మొత్తం లెక్కంతా కౌంట్ వాటికన్ సిటీలో బ్యాప్టిస్టుల చర్చిల్లో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. బట్ హిందువుల లెక్క గుడికి వచ్చేవాళ్ళు ఎంతమంది, సీరియస్ ఫాలోవర్స్ ఎంతమంది? వీరరాఘవరెడ్డి ట్రై చేశారు కదా గోత్రాల కాదు, వీరరాఘవరెడ్డిది ఒక రాంగ్ అప్రోచ్. అదే మనది అలా ఉంటుంది, ఉంటే రాంగ్ అప్రోచ్ ఎవరో ఉన్మాదంతో చేయడమే. అలా చేయకూడదు. అప్పుడు వీరరాఘవరెడ్డి ఉద్దేశం మంచిదో చెడుదో నేను చెప్పలేను, కానీ అప్రోచ్ ఇస్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. అతన్ని ఎవరు వెనక నుంచి గైడ్ చేశారు? బ్రెయిన్ చూస్తే ఏదో ఒక ఐఏఎస్ బ్రెయిన్ ఉన్నట్టుగానే ఉంది. బట్ ఐఏఎస్ బ్రెయిన్లో అప్పుతచ్చులు పొరపాట్లు ఉన్నాయి, అచ్చుతప్పులు పడ్డాయి. అసలు ఆ స్ట్రాటజీయే అవసరం లేదు. మామూలుగా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా చాలా సాధించగలిగేవాళ్ళు. బట్ వీరరాఘవరెడ్డి యొక్క హోంవర్క్ని మనం అర్థం చేసుకొని అడుగులు ముందరికి వేసి చాలా ముందరికి వెళ్ళొచ్చు, కాన్స్టిట్యూషనల్గా వెళ్ళొచ్చు. ఇవాళ అవసరం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తోటి కావాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ చేసిన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ చూపిస్తున్నారు.
అంటే ఇప్పుడు ఈ కులగణనలు ఈ లెక్కలన్నిట్లో మతం మారిన వాళ్ళు హిందువులుగానే అంటే రిజర్వేషన్ల కోసం వాళ్ళు హిందువుగానే ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా గురువు గారు. అవును. అక్కడ కూడా బయటపడే అవకాశం లేదు. మరి నిజంగా హిందువుగా పుట్టి హిందువుగానే ఉన్న వ్యక్తులు ఎలా కనుక్కోవడం మనం? నేను ఒకటి చెప్పనమ్మా, నా దృష్టిలో ఈ భారతదేశంలో ఇందులో పుట్టినటువంటి వాళ్ళల్లో అసలు వేరే మతం వాడు ఎవడు లేదు. అవును. ఎందుకు లేడు చెప్పనమ్మా? మనము అబ్సల్యూట్ సైన్స్ మంది, డిఎన్ఏ తోటి మనం ధర్మాన్ని చూస్తాం. మిగతా ఎవరికి డిఎన్ఏ తోటి లేదు. గోత్రం సిస్టమ్ అంటే డిఎన్ఏనే కదమ్మా. వాట్ ఈస్ దట్? సో ఆ డిఎన్ఏ క్యాలిక్యులేషన్ తోటి మతాన్ని చూసేంత సైంటిఫిక్ మనం. వీడు పుట్టి ఇప్పుడు మనిషిగా పుట్టి నాకు కుక్కలంటే చాలా ఇష్టం, నేను కుక్కల్లో కుక్కని అని ఎవడైనా అన్నాడు అనుకోమ్మా, నేను తెలియగలవాడిని కదా. వాడు కుక్క అన్నా వాడు కుక్క కాదు మనిషి అని నాకు తెలుసు కదా. వాడు అనుకోవచ్చు కాక, వాడు అనుకున్నంత మాత్రాన ఒక మనిషికి కుక్కకి తేడా నాకు తెలియదమ్మా, తెలుస్తుంది కదా. ఆవుల్లో ఆవుని అన్నాడు అనుకోమ్మా, ఆవుకి మనిషికి తేడా నా కంటికైతే తెలుస్తుంది కదా. అలా నా కంటికి ఏ ఒక్కళ్ళు ఇంకో మతంలో లేరు, అందరూ హిందువులే. తెలియక అదేదో అనుకొని దాంట్లో ఉన్నాము అనే భ్రాంతిలో ఉన్నారు. బై బర్త్ వాళ్ళు హిందువులే, డ్యూరింగ్ డెత్ కూడా వాళ్ళు హిందువులే, మధ్యలో మారాము అనే భ్రాంతిలో ఉన్నవాళ్ళు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, దాడి జరిగినప్పుడు బోర్డులు పీకడము అనేది ఖచ్చితంగా చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజికల్, క్యాలిక్యులేటెడ్, అకౌంటబిలిటీ తోటి కూడినట్టుగా అవతల వాళ్ళు వాళ్ళ మతాన్ని పెంచుకుంటున్నారు. హిందువుల్లో కూడా ఈ అకౌంటబిలిటీ. ఇవాళ రోజున ఎండోమెంట్స్ అనే సంస్థను తీసుకొచ్చి హిందుత్వము, హిందూ క్షేత్రాలను నిర్వీర్యం చేశారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇవాళ మళ్ళీ ఆ టెంపుల్స్ నుంచే డేటా వసూలు చేయాలి. ఎలా వసూలు చేయాలి అంటే, బాబు ఎవరెవరు ఇక్కడికి వస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, హిందుత్వం కోసం వచ్చేవాళ్ళు ఎవరు అని ఈ డేటాని ఇంటెలిజెంట్గా ఇవాళ ఉన్న టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వీటన్నిటితోటి మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోగలం. వీ నీడ్ ఎ స్పిరిచువల్ బ్లూంబర్గ్. అర్థమైందండి? మన వీక్నెస్ ఏంటి అంటే స్పిరిచువల్ బ్లూంబర్గ్ లేదు మనకి. బట్ ఇది వ్యాప్తి అయినంత ఎక్కడా కాలేదు. నీకు ఇంత వెస్టర్నైజ్డ్ క్యాలెండర్స్ మనం వాడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. ఈ రోజుకి మౌని అమావాస్య అంటే స్నానం చేయడానికి ప్రయాగ్కి వెళ్తున్నారు. ఆశ్వీజ మాసం అనగానే బ్రహ్మోత్సవాలకు తిరుపతి వెళ్తున్నారు. మాఘరి మాసం అనగానే వెళ్ళిపోయి చిదంబర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి గుళ్ళ ముందు క్యూ ఉంటుంది. వినాయక చవితి అంటే ఈ పంచాంగం పోలా. ఈ పంచాంగాన్ని మనం రోజు అది వాడుకుంటున్నా, దీన్ని చంపలేకపోతున్నాం. ఎన్ని కుట్రలు చేశారు. ఆవుల్ని మొత్తము వెస్టర్నైజ్, మోపురంతో ఆవుల్ని తీసేసి మొత్తం క్రాస్ చేసేసారు ఇండియాలో. ఒరిజినల్ బ్రీడ్స్ బ్రెజిల్లో బయట ఉన్నాయి. కుట్ర. గో బ్రాహ్మణేభ్య, గోవు మీద దాడి చేశారు, ఇవి లేకుండా చేశారు. బ్రాహ్మణుల మీద దాడి చేశారు, వేదం మీద దాడి చేస్తున్నారు. వేదం పనికి మాలింది, వేదంలో ఏం లేదు, వేదంలో అన్నీ ఉన్నాయి షా అని జోకులు వేసుకుంటూ. ఏం తెలుసు వేదం గురించి? రంగనాయకమ్మ రాస్తుంది, ఆమెకి ఏం తెలుసు వేదం గురించి? నేను చదివాను పైన ఉన్నటువంటి అర్థము, ఆ మంత్రం ఏంటి, దాంట్లో స్వరం ఏంటి, దాంట్లో లోతులు ఏంటి జర్మనీ వాడికి తెలుసు. R&D చేసి ఏ మంత్రం వల్ల శరీరంలో ఏ భాగం మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, మన నోట్లో నుంచి వచ్చినటువంటి సౌండ్ వైబ్రేషన్స్ రకరకాలైనటువంటి ఫామ్స్ని చూపించేది, ఏ ఫామ్ ఎలా మారుతోంది, గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ఏ ఫామ్ వస్తోంది, నరసింహస్వామి మంత్రం చదివినప్పుడు స్ప్లీన్ మీద పనిచేస్తోంది. ఈ విషయాలన్నీ వాళ్ళు R&D చేశారు. మనం చేయమే. మనకు వంక పెట్టడము, ఊరినే తీసి పారేసినట్టు మాట్లాడటము, అదే తెలివితేటలు అనుకుంటాము. అందులో లోతులు ఏమర్థమవుతాయి? కావు. కాక నాకు అర్థం కానప్పుడు ఏం చేస్తాను నేను? దేన్నైనా నాకు ఏది అర్థమైందో దాంట్లోనే మాట్లాడతాను. అర్థమైందమ్మా? అది ఎలా ఉంటుందంటే, వాళ్ళు వేదాంతం చూసేది, వాళ్ళు మన వేదం చదివి రంగనాయకమ్మ గారు పుస్తకాలు రాశాను, లేదు ఇంకొకళ్ళు పుస్తకం రాశాను అని తిడుతూ అనేది ఎట్లా ఉంటుంది అయ్యా అంటే, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తారు. ఆయన ఓ సందర్భంలో ఉపన్యాసం చెప్తున్నారటమ్మ. చక్కగా బుక్కు ఇలా తెరిచిపెట్టి ఆయన భాగవతంలో ఘట్టం చెప్తున్నాడు.
అప్పట్లో ఏముండేదంటే గుళ్ళో ఆడవాళ్ళు వచ్చి కొంతమంది అట్లా కూర్చుండేవాళ్ళు, వాళ్ళ ఒత్తులు చేసుకోవడం ఏదో పని ఉంటుంది, ఆ కాసేపు ఒత్తులు చేసుకొని ఎవరి పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు. భాగవతం ఎక్కడి దాకా వచ్చింది ఏంటి వాళ్ళకి అనవసరం. ఈయన చెప్పుకుంటూ వెళ్ళేవాడు. ఒక ఆవిడ ఎదురుగుండా కూర్చొని కంటెమ్మటి నీళ్లు పెట్టుకొని వింటోందట. ఈయన భాగవతం అయిపోయినా ఆవిడ కంటెమ్మటి నీళ్లే పెట్టుకుంది. ఏమ్మా అంత నచ్చిందమ్మా భాగవతం, ఎంత తాదాత్మ్యంతో వింటున్నావు, ఆహా అన్నాడట ఈయన. ఆమంది, సర్లేండి మీరు మరీను, నాకెక్కడ అర్థమైంది, నేను భాగవతం వినలేదు. మీరు భాగవతం మధ్యలో ఎర్ర తాడు ఒకటి పెట్టారు చూడండి, అది అచ్చం పోయిన మా ఆయన కట్టుకున్న మొలతాడులాగా ఉంది, అది గుర్తొచ్చి నేను ఏడుస్తున్నానండి. ఆమె ఎలా చూసిందో ఆ పుస్తకంలో ఆ ఎర్రతాడిని వాళ్ళు ఆయన కట్టుకున్న మొలతాడులాగా, వీళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి. ఆ స్థాయిలో చూసేవాళ్ళు వేదం గురించి మాట్లాడతారు, పురాణాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రామాయణం మీద అయితే ఎన్ని విమర్శలు చేస్తారు. ఎందుకు? రామాయణం మోస్ట్ పాపులర్. దాన్ని డీఫేమ్ చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు డీఫేమ్ అయ్యారు తప్ప రామాయణం ఎప్పుడూ డీఫేమ్ కాలేదు, ఈరోజు దాకా కాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు రామాయణం మీద బురద చల్లడానికి, వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు అంటే ఇది స్వచ్ఛమైంది, విమలం, ఇది దీంట్లో ఏదో చూపించాలనే ప్రయత్నం చేశారు, ఏమీ తెలియకుండా చూశారు. కాబట్టి ఏనాటికైనా, ఇప్పుడు మొన్న రాసిన పుస్తకం నిన్న లేదు, నిన్న రాసిన పుస్తకం ఇవాళ మార్కెట్లో కనిపించదు, ఇవాళ రాసేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎప్పటి రామాయణం, ఎప్పటి భారతం, ఎప్పటి భాగవతం, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఈ విద్యల్ని తీసుకువెళ్తూ ముందు మనం కౌంట్ తెచ్చుకోవాలి. ఆ కౌంటుకి ఈ విద్యని చిన్నతనం నుంచి బోధించడం. పూర్వం అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. అలా చెప్పడానికి అవసరమైనటువంటి వ్యవస్థను పెంచాలి. దీనికి కారణం ఏమిటి అంటే బ్యూటీ పార్లర్లు సందుకోటి కనిపిస్తున్నాయి, ఉన్నాయా లేవా? ఉన్నాయా? బుద్ధి పార్లర్లు ఎక్కడున్నాయి చెప్పు? ఎక్కడైనా ఉన్నాయా బుద్ధి పార్లర్లు? బ్యూటీ పార్లర్ మీద చూపించేంత ఇంట్రెస్ట్ బుద్ధి పార్లర్ మీద ఎవడైనా చూపిస్తున్నాడా? లేవు. కాబట్టి బుద్ధి పార్లర్లు అనేటటువంటివి పెరగాలి. బుద్ధి పార్లర్ పెంచగలిగింది ఎవరు? ఇండియాలో ఉన్న ప్రతి గుళ్ళో ప్రతిరోజు ఉపన్యాసం పెట్టించండి. ఎందుకు అంటే మనస్సు వీక్గా ఉండేటటువంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. ఆ వీక్నెస్ వల్ల సంసారాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ నాశనం చేసుకుంటారు, ఆడైనా మగైనా పిల్లలైనా పెద్దలైనా. ఈ బుద్ధి పార్లర్లో అనే గుళ్ళో పెడితే రాముడు ఇలా చేశాడు అనే విషయాన్ని చెప్పాలి. నెంబర్ తీసుకోవాలి స్ట్రాటజికల్గా. ఆ తీసుకున్న నెంబర్కి జ్ఞానాన్ని పంపు చేయాలి. ఎలా అంటే రామాయణం అంతటా ఉంది, అర్థమైందమ్మా? గాలి మొత్తం ఉందా లేదా? మీరు కారులో వచ్చారు, గాలి మొత్తం ఉందని మీ కార్ ట్యూబ్లోకి గాలి పోతుందా? పోదు కదా. దాన్ని డైరెక్ట్ చేసి కరెక్ట్గా కొట్టించాలి. గుళ్ళని అలా డైరెక్ట్ చేసి కొట్టేటటువంటి పంపింగ్ పాయింట్స్ కింద మార్చి సర్వత్రా వ్యాప్తమైన రామాయణ, భారత, భాగవతాది ఉపనిషత్ గ్రంథాలు లాంటివన్నిటిని తీసుకొని చొప్పించడానికి ఫిల్లింగ్ చేసేటటువంటి పాయింట్ కింద ఉండాలి. అది లేదు, వెళ్తున్నాడు అని నీళ్లు పోసుకోవడం, ఒక కోరిక కోరుకోవడం, దండం పెట్టుకోవడం, తిరిగి రావడం. మిమ్మల్ని మధ్యలో మాట్లాడిస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇక్కడ నాకు ఒక అసంతృప్తి ఉంది. గుళ్ళు మీరన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా జ్ఞానం వైపు మనుషుల్ని నడిపించే విధంగా మన ముందు నుంచి అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు మరింత తిరోగమనం, మరింత అజ్ఞానం. అంటే మోస్ట్లీ ఆడవాళ్ళు పోతారు, పై ఎన్ని వత్తుల దీపం పెడితే, ఏ నూనెతో పెడితే ఏ డబ్బు వస్తుంది, ఏ కోరిక నెరవేరుతుంది, మా వాడు అమెరికాకి, దీని చుట్టూ కలగా పులగమై తోసుకుంటూ అసలు గుళ్ళు చూస్తుంటే ఇంత అజ్ఞానం ఎందుకుంది అనే భావన కలుగుతుంది కదా. ఇది కాకుండా అక్కడ ఉన్న పురోహితులు ఏం చెప్పాల్సి ఉంటుంది భక్తులకు? అమ్మ ఇప్పుడు 100 మంది జనం వచ్చారు, పురోహితుడు ఏం చెప్తాడమ్మా? దానికోసం ప్రతి గుడికి ఓ ప్రవచనకర్తను పెట్టాలి. రాజకీయాన్ని, మతాన్ని ఎప్పుడు జోడించకూడదు. అది ఏ పార్టీ అయినా కానీ, లెట్ ఇట్ బి బీజేపీ, లెట్ ఇట్ బి టీడీపీ, లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, లెట్ ఇట్ బి వైకాపా ఆర్ కమ్యూనిస్టులు మతాన్ని తీసుకొచ్చి మతం లేదు అన్నారు, వాళ్ళు ఈ రోజుకి ఎదిగింది లేదు. హ్యూమన్ ఎమోషన్స్ని రిలీజియస్గా బేర్ చేయగలిగింది పవన్ కళ్యాణ్. ఒక హీరో స్టేచర్ చూసి జనాలు రావడం ఎలాంటిదో ఈ ఓటింగ్ అలాంటిది. కానీ ఇప్పుడు
వచ్చిన వాళ్ళందరూ ఓట్లేరమ్మా. దేశవ్యాప్తంగా మతాన్ని రాజకీయాన్ని కలగాపులగం చేసే వాడుతున్నారు కదా. ఇప్పుడు చేస్తున్నారు. నేను అందుకని ఐ టు కాల్ పార్టీస్ నేమ్స్. నేను ఒక పార్టీకి పక్షపాతంతో ఇంకో పార్టీనో నేను చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు ఇదే చేస్తున్నారు. కానీ నేను ఒక్కటి చెప్తాను, దీంట్లో ఎక్కువ దెబ్బ హిందూ ధర్మానికే కొడుతున్నారు. ఎందుకు? కన్వర్ట్ అయ్యే క్రిస్టియన్ ఏమి ఆ క్రిస్టియన్స్కి పుట్టి అమెరికా నుంచి రావట్లేదు. ఈ దేశంలో ఈ హిందువుని తీసుకొని మారుస్తున్నారు మీరు. మరి ఇది హిందుత్వానికి దెబ్బ కాదా? వాడు మారిన క్షణమే నిన్నటిదాకా తిరుపతి గొప్పది, కేదారం గొప్పదో, ఇంకో చిదంబరం గొప్పదో, కాశీ గొప్పదో అన్నవాడు, అయోధ్య గొప్పదో అన్నవాడు, ఇజ్రాయెల్ గొప్పది, బెత్లెహేం గొప్పది అంటే నీ దేశం మీద ప్రేమే చచ్చిపోయింది. నా అయోధ్య మీద ఇంతమంది జనానికి ఎందుకు ప్రేమమ్మా? నా దేవుడైన రాముడు పుట్టాడు కాబట్టి. ఇప్పుడు నీకు అయోధ్య ఇష్టమా, నువ్వు ఉండే ఊరు ఇష్టమా అంటే నాకు అయోధ్య ఇష్టం అంటాను, వెళ్ళి చూసుకొని రావడానికి, దండం పెట్టుకోవడానికి. ద సేమ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు ఇజ్రాయెల్ ఇష్టం అంటాడు, ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న అమెరికన్ కంట్రీ అంటే ఇష్టం అంటాడు. వాళ్ళు స్ట్రాటజిక్గా డబ్బులు అక్కడి నుంచి పంపిస్తున్నారు. లేకపోతే 21 మిలియన్ మిలియన్ డాలర్లు పంపించాల్సిన అవసరం ఏంటమ్మా? దేనికోసం పంపించారు చెప్పు? స్ట్రాటజీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్పుడు డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఉంది, ఇప్పుడు డైరెక్ట్గా లేదు, అది ఒకటే తేడా అంతే. సేమ్. సో హిందూ సమాజం జాగృతం అవుతోంది. ఈ జాగృతమయ్యే టైంలో పవర్లో ఉన్నప్పుడు దీన్ని గుర్తించకుండా వ్యవహరించారు. అది దెబ్బపడింది. ఇవాళైనా దిద్దుకోవాలి. ఇవన్నీ దిద్దుకోకపోతే హిందుత్వము అనేది ఎప్పుడు చచ్చిపోయేది కాదు. అది ఎలాంటిదయ్యా అంటే ప్రయాగలో ఇప్పుడు కుంభమేళ, అక్కడ అక్షయవటం అని ఒకటి ఉంది. ఆ అక్షయవటం గనక నాశనం చేస్తే హిందుత్వం నాశనమైనట్టే. మొత్తము అంతా కూడా ప్రళయం వచ్చింది. మార్కండేయుడు చిరంజీవి ఎక్కడున్నాడమ్మా? ఈ అక్షయవటం మీద కూర్చున్నాడు. దీని ఒక్కదానికి ప్రళయం లేదట. ఆ కూర్చున్న మార్కండేయుడు ఉన్నట్టుండి కిందకు చూశాడు. అక్కడ ఎవరున్నారు? ఆకు మీద కరారవిందే న పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. వటపత్ర శాయి కనిపించాడు. ఆ అక్షయవటం నాశనం అయితే హిందుత్వం నాశనమైనట్టే అని చెప్పారు పండితులు అందరూ. వెంటనే నీకు ఒక విషయం తెలుసమ్మా, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు ముగ్గురు దాన్ని నాశనం చేయాలని చూశారు. ఒకడు మొత్తం మూలానికి కొట్టేశాడు, మళ్ళీ లేచి వచ్చింది. ఇంకోడొచ్చి వేర్లతో సహా పెక్కిలిచ్చి అవతల వారేయాలని కింద లోతుల్లోకి దవ్వాడు, మళ్ళీ వచ్చేసింది వాడి కొడుకు టైంకి. అప్పుడు ఔరంగజేబ్ మొత్తం కొట్టించి బాగా నూనె పోయించి ఆ నూనెలో ఒత్తులు మంట పెట్టి దాన్ని వెలిగించి 6 నెలల పాటు కాల్చాడు. అయినా ఆ చెట్టు లేచి వచ్చింది. ఈ ఒక్క కథ కరెక్ట్గా అర్థమైతే హిందుత్వం ఏంటో అర్థమవుతుంది. హిందూ ధర్మం కూడా అంతే కదా గురువారు, నాశనం చేయాలని మళ్ళీ పుడుతూనే ఉంది. అది ఇంకా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఎండాకాలము యొక్క నది పరిస్థితుల్లో కుచించుకుంటాను. కానీ అలా అనుకోవద్దు. వర్షం పడ్డదా 10 వ్యాప్తి చెందుతుంది, ఊహించలేకుండా ముంచి పారేస్తుంది. మీరు తగ్గుతుంది అనుకునేటువంటి నదిని చూస్తున్నారు, కానీ ఈ తగ్గేటటువంటి నదే ముంచేస్తుంది అనేది అర్థం చేసుకోనంత దాకా దెబ్బతింటారు, అనుమానం లేదు. ఇందులో ఇంకో ప్రత్యేకత హిందుత్వంలో వచ్చేటప్పటికీ, ఇవాళ తగ్గిపోతుందని చెప్పడానికి బంగ్లాదేశ్లో అంతా హిందువులే ఉండేవాళ్ళు, ఏమ్మా పాకిస్తాన్లో మొత్తం హిందువులే ఉండేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ అంతా హిందువులే ఉండేవాళ్ళు, టిబెట్, బర్మా, నువ్వు ఎక్కడైనా తీసుకోమ్మా, శ్రీలంక, భారతం అంతా, నేపాల్, ఎటు తీసుకున్నా మొత్తం హిందువులే ఉన్నారు కదమ్మా. ఇరాన్లో కూడా వాళ్ళు చెప్తున్నారు వీఆర్ ఆరియన్స్, మేము ఆరియన్స్, మాకు ఈ బుర్ఖాలు ఈ గొడవలన్నీ పెట్టద్దు అని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇరాక్లో ఇప్పటికీ తెగలున్నాయి, ఇప్పటికీ వాళ్ళు అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తారు, పూజ చేస్తారు. ఆ తెగని మొత్తం ఇస్లాం వాళ్ళు దాడి చేశారు మొన్న మధ్యనే. యజీదీ వాళ్ళు ఉన్నారు కదా,
ఈ యజీదీ ఈ తెగ మొత్తము సుబ్రహ్మణ్య స్వామిని, వాళ్ళ గుడి ముందు పాములు ఉంటాయి, నెమలి ఉంటుంది, ఒక ఆడ స్త్రీ దీపారాధన ముందు కూర్చొని బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఉంటుంది. ఇది ఏ ధర్మమమ్మ? హిందుత్వం కాదు. ఎక్కడ ఇరాక్, ఎక్కడ ఇది? పూర్వము ఇండియా ఎంత గొప్పది అనేటటువంటిది మన మొహమ్మద్ గారి బాబాయ్ గారు ఆయన రాశాడు ఆయన పద్యాలు, హౌ గ్రేట్ ఇండియా ఈజ్ అనేది. ఇండియా ప్రపంచంలో సుగంధము భారతదేశం నుంచి వస్తుంది అని రాసుకున్నారు. సుగంధం భారతదేశం నుంచి వస్తుంది, అందుకని నువ్వు ఇప్పటికైనా తీసుకోమ్మా. నీకు వాళ్ళు వాడేటటువంటి సాయంత్రం వేసుకుంటే సాంబ్రాణి ఇవన్నీ ఊద్ ఎక్కడవో తెలుసమ్మా? మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఊద్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఊద్ ఈజ్ ఇండియన్ ఊద్. ఊద్ అంటే ఏంటో తెలుసా? మన అస్సాం దగ్గర క్షేత్రం ఉంటుంది కామాఖ్య, కామాఖ్య అమ్మవారి గుడి దగ్గర అగర్ అనే వృక్షం ఉంటుంది. ఈ అగర్ కృష్ణ పరమాత్మ కొట్టుకొందే బయటికి వెళ్ళేవాడు కాదు. అగర్తో చేసిన అత్తర్ని కృష్ణుడు కట్టుకొని, అసలు కృష్ణుడి భుజాలకి ఎప్పుడు అగర్ వాసన ఉండాల్సిందే. అర్థమైందమ్మా? ఆ అగరు కామాఖ్య అమ్మవారి గుడి దగ్గర పెరుగుతుంది. అందుకనే సామ్రాణికి ఆడవాళ్ళ గైనిక్ ప్రాబ్లంకి ఇంటర్ రిలేటెడ్, చాలా గొప్ప చెట్టు. అందుకని ఆడవాళ్ళ గైనిక్ ప్రాబ్లంకి లొద్దుగ చెట్టు, ఇది కామాఖ్య దగ్గరే పెరుగుతుంది. అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ ఏ శరీర భాగం ఎక్కడెక్కడ పడ్డదో ఆ శరీర భాగం దగ్గర ఆ ఏరియాకి సంబంధించిన డిసీజెస్ని తీసేటటువంటి వృక్ష సంపద ఉంది అని గుర్తు. ఆ వైరస్ ఆ పర్టికులర్ ఏరియాలో ఆ చెట్టుకు వస్తేనే అది అగర్. ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది రాదు, ఎందుకంటే ఆ వైరస్ లేదు. అది ఉంటేనే వస్తుందట. ఆ ఫంగస్ లేదు, ఆ ఫంగస్ రావాలట, దాని మీద R&D అవుతుంది. కాబట్టి ఈ ఎంత ఇది చూడమ్మా, అసలు మన పూర్వము ఏదో శక్తిపీఠంలో ఇక్కడ ఈ స్థానం పడ్డది ఇది అని చెప్పడం కాదు, దానికి సంబంధించిన ఔషధి వృక్షాలు ప్రకృతి కూడా అలాగే రిలేటెడ్గా పనిచేస్తుంది. అందుకని చాలా గొప్పది మన ధర్మము. ఎంత పాడు చేయాలి అనుకుంటే అంతకి 10ంతల ఇదిలో ఇది పెరుగుతుంది. కానీ ప్రస్తుతం కుచించుకుపోయింది, అఖండం నుంచి చిన్నగా వచ్చేసింది. కానీ ఒక ధీరులు, ఇప్పుడు సంభాజీ స్టోరీని చూసాం గురుగారు, ధైర్యమే మన మన రక్తం కదా. ఇప్పుడు ఈ దేశంలో అనేక ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్కే వద్దాం, నిజామాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణలో కరీంనగర్, ఈ పేర్లను కూడా మార్చుదాము అనే ఒక వాయిస్ని వినిపించలేనంత భయం. అంటే గ్రూప్గా ఒకరు ఇద్దరుగా కాకుండా సమూహంగా వచ్చినప్పుడు రిజల్ట్ వస్తుంది కదా. ఇంత ముస్లింలు దాడి, నిజాం దాడి జరిగిందని అందరికీ చారిత్రక ఆధారాలు ఇంత జరుగుతుంటే అసలు సంభాజీని చంపింది బ్రాహ్మలు, అసలు గౌడ పురాణంలో చెప్పినట్టు గోర్లు పీకి మరి ఆ పురాణం వాళ్ళే చదివి వాళ్ళే అది ఫాలో, అంటే ఇంత బ్లైండ్గా నిందలు వేస్తుంటే అది చూసే ఒక వర్గం కూడా ఉండడం ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తానమ్మా, మహబూబ్ నగర్ ఏమ్మా, మహబూబ్ నగర్ అనేది ఆమెతోటే పుట్టిందా, అంతకంటే ముందుందా? అంటే ముందు నుంచి ఉంది. దాని పేరేంటప్పుడు మొదట్లో? పాలమూరు. పాలమూరు మహబూబ్ నగర్గా మారినప్పుడు మహబూబ్ నగర్ పాలమూరుగా మారితే తప్పేంటమ్మా? ఇప్పుడు పాలమూరుని నువ్వు మార్చకపోయి ఉంటే దాన్ని వాళ్ళు మళ్ళీ నువ్వు మార్చని నాకు అడగాల్సిన పనే ఉంది. ఇవాళ హైదరాబాదే తీసుకోమ్మా, ఇది భాగ్యనగరం. భాగ్యనగరాన్ని హైదర్ ఆబాద్ కింద మీరు మార్చారు కదా, మళ్ళీ భాగ్యనగరం అంటే తప్పేముంది? ఎందుకు అంటే నువ్వు చెప్తున్న హైదర్ ఆబాద్కి 400 ఏళ్ల చరిత్రే ఉంది. కానీ కిషన్ గంజ్కి వెళ్ళి గుడి చూడు, చాంద్రాయణ గుట్టాలో మీరు వెళ్ళి గుడి చూడండి, ఉందా? ఎంత పురాతనమైన గుళ్ళు, 1st సెంచరీ 9th సెంచరీలో ఉండేటటువంటి టెంపుల్స్ ఉన్నటువంటి ప్రదేశం ఇది. మీరు ఓల్డ్ సిటీ అంటున్నారు, నేను ఓల్డెస్ట్ సిటీ అంటున్నాను. ఓల్డెస్ట్ సిటీని మీరు ఓల్డ్ సిటీ చేసినప్పుడు న్యూ సిటీని నేను మళ్ళీ ఓల్డెస్ట్ సిటీ చేయకూడదా? బాసరలో అయితే మునీంద్రుల ఋషి గుహ కూడా ఉంది, ఆ పక్కన ఆదిలాబాద్, నిజామాబాద్ అదంతా. అవునమ్మా, అవి ఎప్పుడు వచ్చినాయి? ఈ 400 ఏళ్లలోనే కదా. బాసర గుడి మొదటి నుంచి ఉన్నప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది కదా. అప్పుడు ఆదిల్ ఆబాద్ ఎట్లా అయింది? అది నిజాం ఆబాద్ ఎట్లా అయింది? అది అర్థమైందా? నిజాం పాలన తర్వాతే ఇదంతా జరిగింది. కాబట్టి చరిత్ర మారింది, చరిత్ర మళ్ళీ మారుతుంది.
ఒకసారి మారినప్పుడు తప్పని మీకు ఎవరికి అనిపించినప్పుడు రెండోసారి మారితే తప్పని ఎందుకు అనిపించాలి? ఇక్కడ రాగానే చలో సెక్యులరిజం ఎందుకు? మీరు ఒక 400 ఏళ్ళు అనుభవించారు కదా ఈ పేర్లని, మమ్మల్ని కూడా 400 ఏళ్ళు మళ్ళీ అనుభవించనియండి. 400 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇస్లాం పేర్లు పెట్టుకుందాం, మళ్ళీ తర్వాత హిందువుల పేర్లు పెట్టుకుందాం. మేమేం పాపం చేశాం? మీరు పెట్టేది శాశ్వతము, మేము పెట్టేదంతా అశాశ్వతమనే ఆ భావోద్వేగం వస్తుంది. ఎవరు వాళ్ళు? రజాకార్ల టైంలో ఇప్పుడు మనకి మంచి తానీషా పేరు మీద ఏదైనా ఉందనుకోమని ఆనందపడతారు. రామదాసుని పెట్టాడు, తానికి రాముడు కనిపించాడు, చేసింది తప్పని అర్థం కాగానే భద్రాచలం రామచంద్రమూర్తికి ప్రతి సంవత్సరం కానుకగా పంపించాడు. అది గొప్పతనం. ఆయన పేరు పెట్టావు, తప్పు చేసినా చేసింది తప్పని తెలుసుకొని ఒప్పు చేసినవాడు కాబట్టి నేను ఒప్పుకుంటా తానీషా. అరే వచ్చి నా మీద పెత్తనం చేసి ఇక్కడ ఆడవాళ్ల ధనమాన ప్రాణాలు దోచుకున్నటువంటి దుర్మార్గ నికృష్ట నీచ అధముడి పేరు తీసుకొచ్చి నువ్వు ఆ పేరే ఉంచుతా అంటే, నాకు చరిత్ర తెలియనప్పుడు ఆ పేరు బాగుందమ్మా. నాకు చరిత్ర తెలిస్తే నాకు ఇప్పుడు ఔరంగజేబ్ అంటే ప్రతి క్షణం ఒళ్ళు నెత్తురు మరిగిపోదామ్మా? నా శంభాజీ నాలికి కోసేస్తాడా? దారుణంగా చంపుతాడా? దాన్ని బ్రాహ్మణుల మీదకి నెట్టేశారు కదా ఇప్పుడు. మళ్ళీ అసలు బ్రాహ్మణుల మీద నెట్టడానికి ఛాన్సే లేదు. ఎందుకో చెప్తాను వినమ్మా. ఇక్కడ బ్రాహ్మడు వర్గ పోరాటాలు ఉండేవమ్మా. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి కదా, అలా గొడవలలో అందరూ కాదట, ఒక బ్రాహ్మడు నేను చెయ్యను అంటే అది కూడా ఎష్యూర్డ్ కాదు ఇన్ఫర్మేషన్. ఇది శివాజీ చరిత్రలో మనకి దొరకదు, ఈ మధ్య కాలంలో వచ్చిన బుక్కుల్లో దొరుకుతుంది. అయితే పట్టాభిషేకం చేసింది ఎవరు? బ్రాహ్మణులేగా చివరికి. పోని ఆయన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. పేష్వాలందరూ ఎవరమ్మా? పేష్వా అంటే బ్రాహ్మడు కాదు. మరి పేష్వాలు లేకుండా ఆయన ఎక్కడైనా ఉన్నాడా? ఆయన్ని పెంచి పెద్దవాళ్ళని చేసింది ఎవరు? మంత్రులంతా బ్రాహ్మణులు కాదా? నిజమే కదా. వీళ్ళంతా ఎవరు? కాబట్టి ఇది కుట్ర. నీకు ఏం చేస్తారంటే అమ్మా, ఒక పెద్ద గీత ఉంది, ఈ గీత మొత్తం రీచ్ కాలేనప్పుడు, గీత మొత్తము నేను ఈ గీతని దాటలేను, ఇంకా పెద్ద గీత నేను గీయలేను, నా బతుక్కి కానీ నా చరిత్రకు కానీ నా పుస్తకాలకు కానీ నా తెలివితేటలకు కానీ ఈ గీతను దాటగలిగేంత శక్తి లేదు అన్నప్పుడు ఏం చేయాలి? నా గీత కంటే ఆ గీతను కత్తిరించుకోవాలి, చిన్నది చేయాలి. ఎగ్జాక్ట్ అదే కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి పని ఏమిటయ్యా అంటే, వాళ్ళకంటూ ఓ చరిత్ర ఉండదు, పాడుండదు, పత్తికట్టు ఉండదు. ఏముంటుందమ్మా కమ్యూనిస్టులకు చరిత్ర? ఇవాళ ఈ భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల క్రితంది అని సింధు నాగరికత అని మీరు తీసుకున్నారు. దేన్ని బట్టి చెప్తున్నారు? ఏమిటి మనకు ఆధారాలు? 7000 సంవత్సరాల క్రితమే ఈ సింధు నాగరికతలో అద్భుతంగా విలసిల్లినటువంటి క్షేత్రాలు ఉన్నాయా? హరప్ప, మొహంజొడారో. హరప్ప వచ్చిందా? ఈ హరప్ప చరిత్రలో అప్పటికే మీకు లింగాలు, ఓంకారాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. దొరుకుతుంటే దాని అర్థం ఏమిటి? మీ లెక్క ప్రకారం మీ మతంలో మానవాళి పుట్టకముందే ఈ భూమి మీద శివలింగాలకి అర్చన జరిగింది. మీ లెక్క ప్రకారం సృష్టి జరగలేదు. దేవుడు నిద్రపోతున్నాడు, సృష్టి చేయలేదు. మీ లెక్కలే అక్కడికి సూట్ కావు. అప్పటికే ఇక్కడ పెద్ద చాలా అద్భుతమైనటువంటి సభ్యత, సంస్కృతి అన్నీ ఉండి చేశారు. ఈ సంస్కృతిని ఇప్పుడు వాళ్ళు రీచ్ కాలేరు. అందుకని ఏం చేశారు? ఈ వేదాలన్నీ 1వ శతాబ్దము 2వ శతాబ్దం అని మార్చుకుంటూ వచ్చారు. ఎంత కుట్ర చూడమ్మా, అసలు చాలా భయంకరమైన కుట్ర. ఒకటి చెప్తాను, చాణక్యుడు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం. బుద్ధుడు ఎప్పటివాడు? 500 సంవత్సరాలకు పూర్వం. బుద్ధుడు పుట్టేటప్పటికే జ్యోతిష్యం ఉంది. బుద్ధుడు అయితే మహానుభావుడు అవుతాడు, ఏది గొప్ప సన్యాసి అవుతాడు, లేదంటే గొప్ప చక్రవర్తి అవుతాడు. ఇదే కదా చెప్పింది. అంటే అప్పటికి జ్యోతిష్యం ఉందా? ఉంది కదా. బుద్ధుడు జ్యోతిష్యం అబద్ధం అని చెప్పాడంటారు వీళ్ళు. బుద్ధుడి జాతకం బుద్ధుడు పుట్టినప్పుడే చెప్పిన జాతక విషయంలో బుద్ధుడిని తీసుకొచ్చి కమ్యూనిస్టులు చెప్తారు. అరే బుద్ధుడు ఏం చేస్తాడో ముందే బుద్ధుడు పుట్టంగా అని చెప్పారు. ఆయన చరిత్రలోనే ఉంది ఇది. బుద్ధుడు జ్యోతిష్యం కాదంటే బుద్ధుడి జాతకాన్ని చెప్పారు కదా. ఇంకా వెనక్కి వెళ్తే 500 సంవత్సరాల క్రితం చాణక్యుడు అర్థశాస్త్రం రాస్తూ రామాయణం రిఫరెన్స్లు ఇచ్చాడు కదా. ఇప్పుడు 1వ శతాబ్దంలో రామాయణం పుట్టిందని ఎవడైనా అంటే వాడు బుర్ర ఉన్నవాడా, బుర్ర తక్కువ దద్దమ్మా?
ఏమనాలి? అవును అవును రామాయణం రిఫరెన్స్ చాణక్యుడు ఇచ్చాడు, చాణక్యుడు 2500. అవును బుద్ధుడు రామాయణం రిఫరెన్స్ ఇచ్చాడు. బుద్ధుడి టైంకి రామాయణం విస్తృతంగా ఉంది, నందుల చరిత్రలో ఉంది. అవును ఎక్కడ లేదమ్మా, ఉందా? అంటే అప్పటికే అది చాలా పాపులర్ అయ్యి ఉండాలి. దానిని తీసుకొచ్చి డేట్లు తగ్గించి 1వ శతాబ్దం 2వ శతాబ్దం అంటే మన వాళ్ళందరూ చరిత్ర పుస్తకాల్లో ఈ మొదటి 5 టర్ముల్లో వచ్చినటువంటి ముస్లిం మినిస్టర్లు అందరూ కలిసి చేసింది ఏంటయ్యా అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మన డేట్ని కుదించడం కోసం ఆర్యన్ ద్రవిడియన్ థియరీ, Yes. మనువాదులు మనువాదులు, ఇవి కొన్ని ఉంటాయి, తిట్లు అన్నమాట ఇవి అందరికి. ఇవి పెద్ద బ్రాహ్మినికల్, Yes. ప్యాట్రియార్కీ, ఇవన్నీ ఈ పదాలు వింటుంటే నవ్వొస్తుంది నాకు. రావణుడే దేవుడు, రాముడు కాదు అని ద్రవిడవాదం. మనమంతా ద్రవిడియన్స్మే యాక్చువల్గా, మనమంతా. కానీ రహస్యం ఏంటంటే ఆ చరిత్రలో రావణాసురుడి భార్య రాముణ్ణి దేవుడిగా అంగీకరించింది. విభీషణుడు, రావణాసురుడి తమ్ముడు విభీషణుడు రాముడే దేవుడు అని అంగీకరించాడు. రావణాసురుడు కూడా చివరిలో రామచంద్రమూర్తిని భగవత్ స్వరూపంగా, దానికి ఒక లైనేజ్ కూడా ఇచ్చారు మన వాళ్ళు. ఎవడయ్యా ఈ రావణాసురుడు అంటే విష్ణుమూర్తిగా ఉన్నవాడు రాముడే, విష్ణుమూర్తి ద్వారపాలకుడే రావణాసురుడు. రావణాసురుడు దేవుడు అంటే రావణుడి వెనకాల చరిత్ర అంతా కూడా మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. కాసేపు రావణాసురుడే దేవుడు, మరి ఆయన శివుడిని పూజించింది కూడా యాక్సెప్ట్ చేయాలి. శివుడు దేవుడు, పైన ఒక శివుడు మళ్ళీ కాదు, అది ఒప్పుకోరు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇష్టం వచ్చింది కుట్టుకోవడం, వాళ్ళకి అవసరం లేని కత్తిరించడం. ఈ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేశారు దీంతో. అసలు ఎన్సీఆర్టీ మీద మనం కనుక ఈ పంపిమని కొన్ని అడిగితే వాళ్ళు కనీసం ఇప్పటికి డాక్యుమెంట్లు పంపించలేరు. వాళ్ళకి రిఫరెన్స్ ఏంటయ్యా అంటే మన వేద భాష్యానికి మన వాళ్ళు రాసింది కౌంట్ కాదట, విదేశీయులు వచ్చి వేద భాష్యం మీద ఏం రాశారో అది మన తరగతుల్లో వాడు చెప్తాడు. ఆర్యన్ ద్రవిడియన్ థియరీ రాసింది ఎవడు? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్కి పూర్వం అసలు ఈ థియరీ ఎవడు వినలేదే. ఎవడు వినని థియరీని మీరు ఎలా రుజువు చేశారు? మనకి ఏదైనా వాళ్ళు చెప్తే నచ్చుతుంది. ఇప్పుడు మన మంత్రాల మీద వాడు రేపు మృత్యుంజయ మంత్రం పనిచేస్తుందంటే అప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వాళ్ళకి అది పట్టదు. చైనా వాడు ఫెంగ్ షూయి వాస్తు అంటే ఒప్పుకుంటారు, అర్థమైందమ్మా? ఎందుకు? అది కమ్యూనిస్ట్ దేశం నుంచి వచ్చింది ఫెంగ్ షూయి వాస్తు, అది తప్పని ఎవడు మాట్లాడు. మళ్ళీ తారా ఉపాసన చేస్తారు, దశమహావిద్యలు, అయినా అది మళ్ళీ ఒప్పుకోరు. వాళ్ళ ఇష్టం. అంటే అది టిబెట్లో మనం చెప్పింది. నేనేం చెప్తాను, ఫెంగ్ షూయి వాస్తు అంతా చైనా. అది ఎలా ఒప్పుకున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్తే ఒప్పుకుంటారు. మళ్ళీ రామాయణం కరెక్ట్ అని చైనా వాళ్ళు ఇంకెవరో చెప్తే అప్పుడు రామాయణం కరెక్ట్. కమ్యూనిస్టులు చెప్పాలి. ఆ పైన ఉన్న వీళ్ళ గురువులైన కమ్యూనిస్టులు ఉంటారే, వాళ్ళు చెప్తే కరెక్ట్, మా పూర్వం వాళ్ళు చెప్పారు, మా పూర్వీకులు వాళ్ళు. గురువుగారు, ఇప్పుడు మీరంతా చెప్తున్న క్రమం ఎప్పటి నుంచో దాడి, ఆర్యులు, ద్రవిడులు, వీటితో పాటు ఇప్పుడు తాజాగా వస్తే కుంభమేళ. 50-60 కోట్ల మంది పవిత్ర స్నానం చేయడానికి వెళ్తే విజువల్స్, వీడియోస్, అవి మార్ఫింగ్గా ఎడిటింగ్గా పక్కన పెడితే అసలు అది చూస్తే భయం అవుతుంది కుంభమేళకు వెళ్ళాలి అంటే. మీరు స్వయంగా కుంభమేళ నుంచి నిన్నే వచ్చారు కదా, మీ అభిప్రాయం, మీరు సాక్షులని అనుకోవచ్చు మేము చెప్తా. నేను కుంభమేళాకి వెళ్ళానమ్మా. కుంభమేళాలో 4 డిఫరెంట్ ప్లేసెస్, ఘాట్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేశాను. ఒకటి త్రివేణి సంగమం, 2 అరేల్ ఘాట్ దగ్గరికి వెళ్ళాను, 3 ఇంకొకటి గంగా ఒడ్డు మీదే ఉంటుందన్నమాట, సెక్టర్ 24 అటు నుంచి వెళ్ళేది, 4 సంగమేశ్వర్. ఈ 4 చోట్ల నేను స్నానం చేశాను. ఏది నిన్న కాదు మొన్న కరెక్ట్గా స్నానం చేశాను. అంటే ఇంకొక 2 రోజుల్లో మనకి కుంభమేళ అయిపోతుంది అన్న దగ్గర స్నానం చేశాను నేను. నాకంతా స్వచ్ఛంగా నీట్గా. ఇప్పుడు నీకు ఒకటి చెప్తానమ్మా, ఓ దగ్గరికి ఒకటేసారి ఒక 10,000 మంది వెళ్ళి మునుగుతున్నారమ్మా. ఈ మునిగే దగ్గర బాత్రూములు అవి అసలు ఆ 10,000 మందిని ఎవడైనా పోతే పోయిన వాడిని కొడతారా కొట్టరా? నిజమే, కొడతారా కొట్టరా? ఇదంతా ఒక గొప్పదైనటువంటి దాన్ని తగ్గించి నీచముగా చేయాలనే నీచపు కుట్ర నేను చూసొచ్చా. 2 త్రివేణి సంగమానికి ఎట్లా వెళ్తారు తెలుసా అమ్మ? ఈ రాసిన వాడికి చెప్పిన వాడికి బుర్ర కూడా ఉండదు. పడవ వేసుకొని పడవలో వెళ్ళి అక్కడ మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు మునగడానికి ఉండదు. తక్కువ మునిగేసి ఎక్కి పడవ కూర్చొని తిరిగి వచ్చేస్తారు. ప్లస్ లోతు ఎంత ఉంటుంది తెలుసా అమ్మ?
ఇప్పుడు వీళ్ళందరూ రాస్తున్నారు కదా, నువ్వు ఎక్కడ కుంభమేళాకి వెళ్ళినా తొడల లోతులోనే నీళ్లు ఉంటాయి. తొడ లోతులో నీళ్లుంటే వాడెళ్ళి అందులో వాష్రూమ్ కూర్చున్నాడు, వాడు ఇది చేశాడు అది చేశాడు అంటే ఇప్పుడు నీకు ఇది నేను చెప్పిన ఈ ఒక్క పాయింట్ చాలు కదా. నాకు మోకాళ్ళ నుంచి తొడ మధ్యలోకి నీళ్లు ఉన్నాయమ్మా, నేను ఎలా పాడు చేయగలను చెప్పుదాన్ని. బ్యాక్టీరియా ఉంది, నీళ్లను టెస్ట్ చేశారు, గవర్నమెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ వాదనలు. ఆ మాట్లాడిన వాళ్ళ నోట్లో బ్యాక్టీరియా ఉంది. వాళ్ళు శుభ్రంగా మొహం కడుక్కొని అవసరమైనటువంటి మౌత్ పుల్లింగ్స్ అంటారు చూడము, ఆయిల్ పుల్లింగ్స్ అవన్నీ చేసుకొని ఈ అడ్డమైన రేతలు రాయకుండా ఉండడం మంచిది. కారణము ఇంతమంది 62 కోట్ల మంది అందులో స్నానం చేసినా అది పారే నీరు. ఏమ్మా ఇప్పుడు నేను ఇక్కడ మునిగి ఇట్లా లేచానమ్మా, మునుగుతోంది ఇక్కడే కదా, దీని వెనక ఎవడైతే మునగట్లేదు కదా, నీళ్లు పారుతున్నాయి కదా. ఈ పారుతున్నటువంటి నీళ్ళల్లో ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ లేదు, ఇంపాసిబుల్ స్టాగ్నెంట్ వాటర్ ఉండే ఛాన్సే లేదు. పారుతున్న నీళ్ళల్లో ఇప్పుడు నేను ఇక్కడ మునిగి లేచాను అనుకో, బ్యాక్టీరియా ఉంటే ఎక్కడ ఉండాలి, అది వెళ్ళిపోతుంది కదా కొట్టుకొని. తర్వాత వచ్చే నీళ్ళే కదా ఇక్కడ ఉండేది. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్. నువ్వు ఇప్పుడు మునిగిన నీళ్లు నువ్వు లేచేటప్పటికి లేవు, మళ్ళీ నేను తాకిన నీళ్ళని మళ్ళీ నేను తాకలేను రెండోసారి, తాకలేవు. అసలు నువ్వు మునిగావు, అందులో నుంచి లేచావు, నువ్వు లేచేటప్పుడు నువ్వు మునిగిన నీళ్లు లేవు. ఎక్కడి నుంచి బ్యాక్టీరియా ఉంది? ఫ్లోయింగ్ వాటర్లో ఎప్పుడైనా అసలు నాన్ స్టాప్ ఫ్లోయింగ్ వాటర్ అది. బికాస్ గంగా యమున కలిసేటటువంటి పాయింట్. ఎలా ఉంటుంది ఆ వాటర్? కాబట్టి పొద్దుపోక తిన్నదరక్క బురదెత్తేయాలనే ప్రయత్నం చేస్తా. ఈ తెలివి తక్కువ తప్పుడు పనుల వల్లే బీజేపీ పెరిగేది. వాళ్ళు అనుకుంటారు బీజేపీకి నేను దెబ్బ కొడుతున్నాను అని, కానీ ఇది తెలివి తక్కువ దద్దమ్మ ఆలోచన. దీనివల్ల బీజేపీ పెరుగుతుంది. దీనికి ఓ మాట కూడా చెప్పారు మోడీ గారు, మీరు మా మీద బురద చల్లుతూ ఉండండి, ఎంత బురద వేస్తే కమలం అంత బాగా వికసిస్తుంది, బురదలో కమలం బాగా వికసిస్తుంది. వీళ్ళు ఆయన చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా గెలవడానికి యోగ్యమైన స్ట్రాటజీ కాకుండా ఇంకా జనాల నోట్లో తిట్లు తినడానికి అవసరమైన మాటలన్నీ తీసుకొస్తున్నారు. ఒక్క బెనిఫిట్ ఏమిటయ్యా అంటే యోగి గారికి ఇది అదృష్టం. ఆయన ఈ వచ్చే ఫ్లోలో ఏం జరుగుతుందో కొంచెం జనం తగ్గాలి అని ఆయన భయపడుతున్నారు. వీళ్ళు రాయడం వల్ల 1,00,000లో 10 మంది తగ్గుతారు. ఏమ్మా ఆ 10 మంది తగ్గడం యోగి నెత్తిన పాలు పోసినట్టు. 1,00,000లో 10 మంది తగ్గుతారు. క్రౌడ్ మేనేజ్మెంట్కి పనికొస్తుంది తప్ప ఫ్లోయింగ్ వాటర్లో ఇప్పుడు నేను మునిగితే ఇప్పుడు ఉండని వాటర్లో వాడు మోషన్కి వెళ్ళాడు, ఇదంతా స్టాగ్నెంట్గా ఉందని చూపించాడంటే ఉంటుందా అసలు? ఫ్లోయింగ్ వాటర్ అని నేనే చెప్తున్నాను, ఇప్పుడు చూస్తున్నారు అబ్సల్యూట్ ఫ్లోయింగ్ వాటర్. ఇప్పుడు మీరు వెళ్ళి వచ్చి ఎలా అయితే మీ భావన మీకుందో అట్లా 62 కోట్ల మంది చూసి వాళ్ళు సాక్షులు. పోని వాడు రాశాడమ్మా, వెళ్ళిన వాళ్ళు వెధవలు కాదు కదా అందులో మునగడానికి. అలా ఉంటే మునుగుతాడా ఎవడైనా? దూరం నుంచి ఇట్లా చూసి వచ్చేస్తాడు. యోగిని బండబూతులు తిడతాడు. స్నానం చేసిన వాడు ఎవడు యోగిని తిట్లా. స్నానము మొహం కడుక్కోని వాళ్లే యోగిని తిడుతున్నారు. విశ్వ ప్రయత్నం అంటారు కదా, ఏదో చేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు గురువు గారు. ఇవాళ సంభాషణ ప్రేక్షకులకు ఏమో కానీ నాకు ఆత్మసంతృప్తిని ఇవ్వగలిగింది. నాలాంటి ప్రేక్షకులు ఎందరో చూస్తూ ఉంటారు, వారందరి తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వాసుదేవ.